ततो जयमुदीरे नामश्रेष्ठं मनुमपि सचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुनुपुरी माधुरी गोष्ठवाची राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रतितकृपया श्रीगुरुं तं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नुतं शरण्यं वृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री 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 राधा स्वामी श्रीमती चैतन्य महाप्रभु श्री जगन्नाथ स्वामी श्रीमती राधाराणी श्री गुरुदेव श्री प्रभुपाद वाరి పూజ్యపాద స్వామి భక్తి కంకణ వరవరాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నిన్న మనం చెప్పుకున్నాం విద్యాపతి విశ్వావసుతో కలిశారు. ఈ నీలాచల ధామం యొక్క మహాత్మ్యం ఒకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే నీలమాధవుని దర్శించే ముందుగా నీలాచల మహాత్మ్యం తెలుసుకోవాలి. నీలాచలం అంటే నీలం రంగులో ఉన్న పర్వతము, నీలం రంగులో ఉన్న గుహ, నీల మణి రూపంలో ఉన్న నీలమాధవుడు, అంతా నీలం. ఈ అద్భుతమైన ఈ రూపాన్ని దర్శించడానికి దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు. అంత అద్భుతమైన రూపం నీలమణి రూపం. సరే, ఒకసారి బ్రహ్మ, సర్వాన్ని సృష్టించేది బ్రహ్మ, ఆయన కనిపించింది మరి ఇంతమంది జీవుల్ని నేను సృష్టిస్తున్నాను, మరి వారి యొక్క కష్టం చూసి ఆయనకి హృదయం ద్రవీభూమించింది, బాధ కలిగింది. అయ్యో, జీవులు జన్మ మృత్యు జరావ్యాధి ఈ చక్రంలో తిరుగుతున్నారు, మరి వీరు ఎలా ఉద్ధరింపబడతారు? ఆయన భగవంతుని ప్రార్థించారు, స్వామి అనంత కోటి జీవులు ఉన్నారు, మరి వీరు ఎలా ఉద్ధరింపబడతారు? అప్పుడు భగవంతుడు అన్నారు, ఇటువంటి ధామం ఉంది, ఏ ధామం గురించి అయితే శాస్త్రాలు కూడా గూఢ రూపంలో ఉంది, అదే నీలాచల ధామం. పురుషోత్తమ క్షేత్రము, శ్రీక్షేత్రం, శంకరక్షేత్రం, భూస్వర్గం, భూవైకుంఠం, ఇలా రకరకాల పేర్లు. ఇంత అద్భుతమైన ధామం ఉంది, ఎక్కడైతే ప్రవేశించిన ప్రతి జీవి ఉద్ధరింపబడతారు. అడుగు పెడితే చాలు ఉద్ధరింపబడతారు. ఎందుకంటే ఆ చుట్టూ 120 కిలోమీటర్ల దూరంలో నివసించే జీవులు కూడా ఉద్ధరింపబడతారు. ఈ విధంగా భగవంతుడు వర్ణిస్తున్నారు నీలాచల ధామం గురించి. దేవతల పైనుంచి చూస్తున్నారు, ఎవరైతే నీలాచల ధామంలో ఉన్నారో వారందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు. అంటే కేవలం మనుషులే కాదు,
చీమలు దోమలు అన్నీ కూడా చతుర్భుజ రూపంలో కనిపిస్తున్నాం. చూడండి, పైనుంచి దేవతలు చూస్తున్నారు. పూరిలో ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు. చీమ సైతము ఉద్ధరింపబడుతుంది పూరిలో. అచ్చా, పూరిలో అసలు మహాత్మ్యం ఏంటి? ఏం సాధన చేయాలి? పూరి వెళ్ళి నిద్రపోతే సమాధి ఫలితం లభిస్తుంది. బద్రీనాథ్ వెళ్ళి తపస్సు చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో, పూరి వెళ్ళి నిద్రపోతే ఆ ఫలితం లభిస్తుంది. పూరిలో నడిస్తే చాలు బృందావన పరిక్రమ ఫలితం లభిస్తుంది. నడిస్తే ఊరికే సరదాగా. పూరిలో గప్చుప్పు అంటే అంటే నానా రకాల చెత్త మాట్లాడుకుంటే సంకీర్తన చేసిన ఫలితం లభిస్తుంది. ఇంకేం కావచ్చు? పూరిలో శ్రీమందిరంలో ఒకవేళ ఏకాదశి రోజు మహాప్రసాదం తీసుకుంటే పాపం తగదు. ఇంకెక్కడైనా సరే ఏకాదశి రోజు తప్పకుండా ఏకాదశి పాటించాలి. ఎవరైనా సరే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా పాపం అవుతుంది. ఎటువంటి పాపాలు? గోహత్య, బ్రాహ్మణ హత్య, నిజ మాతృ గమనము, గురుపత్ని గమనము, ఇలా రకరకాల మహాపాపాలని తగ్గుతాయి ఏకాదశి రోజు అన్నం తింటే. అదే జగన్నాథపురిలో శ్రీమందిరంలో మహాప్రసాదం తీసుకుంటే ఏకాదశి రోజు ఇటువంటి పాపాలు తగ్గాలి. నిద్రపోతే, మాట్లాడుకుంటే, నడిస్తే ఇన్ని ఫలితాలు. మరి ఈ పూరి మహాత్మ గురించి భగవంతుడు బ్రహ్మ చెప్తున్నాడు. బ్రహ్మ ఆశ్చర్యపోయారు, ఇటువంటి ధామం కూడా ఉన్నాయి. వెంటనే బ్రహ్మ వచ్చారు జగన్నాథపురి నీలాచల ధామాన్ని. చూసేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇక కొంతకాలానికి యమద్వారము అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. యముడికి చింత అయిపోయింది అన్నమాట. అరే ఏంటి అసలు కస్టమర్స్ ఎవరు రావడం, విషయం ఏంటి, ఎందుకు రావడం లేదు? మరి యమదూతలు లక్షల మంది ఉన్నారు, వీరికి అసలు డ్యూటీ లేదు. మరి చచ్చినట్టు వైకుంఠం వెళ్ళిపోతున్నారు, ఎవరు రావడం లేదు. యముడు స్వయంగా జగన్నాథపురి వచ్చారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు భగవంతుడు దర్శించారు నీలమాధవుని. నీలమాధవుని అడుగుతున్నారు యముడు, స్వామి ఇంతమంది ఇన్ని రకాల పాపులు, అసలు జన్మ తీసుకున్న వాళ్ళంతా పాపలేదు. అది పాపం చేయకపోతే మరి జన్మ ఎందుకు వస్తుంది? మరి ఇందరూ కూడా వైకుంఠం వెళ్ళిపోతున్నారు, నా దగ్గర రావడం లేదు, పాపం చేసిన తర్వాత కూడా. కారణం అప్పుడు స్వయంగా భగవంతుడు లక్ష్మీదేవి అంటున్నాడు, ఓయ్ లక్ష్మి, నువ్వు చెప్పు ఈ ధామం యొక్క మహాత్మ్యం. స్వయంగా లక్ష్మీదేవి చెప్తుంది యముడితోటి, నీ యొక్క అధికారము జగన్నాథపురికి తప్ప ఇంకెక్కడైనా సరే, ఎక్కడైనా వెతుక్కో, నీ కస్టమర్స్ దొరుకుతారు, కానీ జగన్నాథపురిలో కాదు. మరి ఇక్కడ మరి భయంకరమైన పాపం చేసిన వాళ్ళు కూడా జగన్నాథపురిలో పాదం పెడితే చాలు, వాళ్ళ పాపాలన్నీ పోతాయి. అంతెందుకండి, స్వామిని దర్శించేస్తారు, ప్రదక్షిణ చేస్తే చాలు. అప్పుడు ఆ క్షణంలో యముడు చూస్తుండగా ఒక కాకి, చూడండి పక్షుల్లోకెల్లా తప్పు జాతి పక్షి ఏంటంటే కాకి. మిగతా కాకులకి, మిగతా పక్షులకి ఏం క్వాలిటీస్ ఉంటాయి, మరి దీనికి ఏం క్వాలిటీస్ ఉంటాయి? కాకి కావు కావు అంటుంది, చెత్త చెదరం అంతా ఏగిలి మెత్తమని తింటూ ఉంటుంది కాకి. పాపం కాకి పైన ఆకాశంలో తిరుగుతూ దప్పికేస్తుంది. పాపం దప్పికేసరికి ఇక ప్రాణం పోతుంది, దాని ప్రాణం. ఆ సమయంలో ఎగురుతూ వచ్చి జగన్నాథపురిలో ఉన్న రోహిణి కుండం ఫస్ట్ చెప్పండి. రోహిణి కుండం జలస్పర్శ చేయింది. అలా చేయడంతో చతుర్భుజ నారాయణ రూపం వచ్చేసింది. వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకెళ్ళింది. రోహిణి కుండంలో జలస్పర్శ చేసింది అంతే. అది పక్షి కూడా జలస్పర్శ చేయగానే వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకెళ్ళింది.
ఇంకా మనుషులు మరి హరే కృష్ణ హరే రామ అంటూ రోహిణికుండ నీళ్ళు వేసుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఒక కాకి దాహం వేసింది, దానికి ఏం మహాత్మం తెలియదు. రోహిణికుండలో పడితే మరి వెళ్ళిపోతాం వైకుంఠం అని తెలుసా ఆయన. జలస్పర్శ చేయగానే అంతెందుకంటే ఆ రోహిణికుండ దగ్గర నుంచి వటవృక్షం ఉంది, కల్పవృక్షం అంటారు, పెద్దది ఇప్పుడు కూడా ఉంది. కల్పవృక్షం ఛాయలో కూర్చుంటే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం తెలుస్తుంది. ఊరికి కూర్చుంటే చాలు. ఆ వృక్షం ఇంకా వాడు ప్రదక్షిణ చేయలేదు, ప్రణామం చేయలేదు, ఊరికే ఛాయ దగ్గర వెళ్ళి కూర్చున్నారు అంతే. అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం తెలుస్తుంది. ఇంత అద్భుతమైన గ్రామం. లక్ష్మీదేవి చెప్తుంది ఏముంటుంది, మరి నీ యొక్క అధికారం ఇక్కడ లేదు. ఏ జీవి అయినా సరే ఈ ధామానికి ఆశ్రయం తీసుకున్నారంటే వాళ్ళు వైకుంఠ ప్రాప్తి. అప్పుడు యముడు ఇంకా ప్రణామం చేశాడు. మరి ఇంకా నా దగ్గర మరి బయటికి వెళ్ళాలి కస్టమర్స్ కోసం, ఇక్కడ దొరకదు. స్వయంగా యముడు శివుని ఉపాసన చేసిన స్థలం ఉంది ఇప్పుడు కూడా. యమేశ్వర మహాదేవ్ అని పూరిలో దర్శనం చేయొచ్చు. మార్కండే ఋషి 7 కల్పాలు జీవిస్తారు. ఒక కల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు. ఇలా బ్రహ్మ యొక్క 7 రోజులు ఆయన జీవిస్తారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన ప్రతిసారి మొత్తము సర్వనాశనం అయిపోతుంది. మార్కండేయ ఋషి ఇటువంటి ధామం చూశారు. అది జగన్నాథపురి నీలాచలధామం. ప్రళయకాలంలో నష్టం కారణం నీరు కిందకు వచ్చేస్తుంది, ఈ ధామం బయలుపోతుంది. చూడండి విచిత్రం, అద్భుతం చూడండి. మొత్తం ప్రళయం యొక్క జలాగ్నిలో మొత్తం నాశనం అయిపోతుంది. కానీ జగన్నాథపురి అలాగే. ఆయన ఈదుకుంటూ వెళ్ళారు మార్కండేయ ఋషి. వెళ్ళేసరికి పెద్ద వటవృక్షం చూశారు. రోహిణి కుండ చూశారు. ఆయన ఏం చేశారు, రోహిణి కుండలో నుంచి ఈ ప్రళయానికి కావాల్సిన జలమంతా రోహిణి కుండ నుంచి వస్తుంది. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత ఈ జలమంతా కూడా రోహిణి కుండలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. రోహిణి కుండ అందులోంచి జలం వస్తున్నాయి, అందులోకి వెళ్ళిపోతుంది. ఇంత మాట. అప్పుడు మార్కండేయ ఋషి చూశారు అసలు ఈ ధామం యొక్క విశేషం ఏంటి. ఎప్పుడైతే వెళ్ళి చూసేసరికి లక్ష్మీనారాయణుడు దర్శనం ఇచ్చారు, ప్రణామం చేశారు, ధామ యొక్క మహాత్మ్యం విన్నారు. అప్పుడు స్వయంగా నారాయణుడు అంటున్నాడు, చూడు కనిపిస్తున్న వటవృక్షం కల్పవృక్షం, అక్కడికి వెళ్ళి. ఎప్పుడైతే మార్కండేయ ఋషి ఈ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళారో, కల్పవృక్షం యొక్క చివర ఆకు, చెట్టు యొక్క ఆకు మీద వటపత్ర సాయి విష్ణు శయనించి ఉన్నారు. మరి ఎలా ఉన్నారు ఆయన? తన కాలి యొక్క బొటన వేలు నోట్లో పెట్టుకొని ఉన్నారు. ఎలా చిన్నపిల్లవాళ్ళు కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని చీగుతూ ఉంటారు, ఇంకేం దొరకలేదు. మరి ఈ వటపత్ర సాయి విష్ణు చిన్నపిల్లవాడు చెట్టు యొక్క చివర కొమ్మ యొక్క ఆకు మీద శయనించి ఉన్నారు. ఈ కాలి యొక్క బొటన వేలు నోట్లో పెట్టుకొని చీగుతూ మార్కండేయ ఋషి చూశారు. అరే అద్భుతం. మార్కండేయ ఋషి అన్నారు, ఆయన్ని వటపత్ర సాయిని స్తుతించారు, ప్రణామం చేశారు. తర్వాత వటపత్ర సాయిని ప్రశ్నిస్తున్నారు, స్వామి ఇంత భయంకరమైన ఈ జలం అంతా కూడా మొత్తం సర్వాన్ని ముంచేస్తుంది, కానీ జగన్నాథపురిని తప్ప. అసలు ఈ మాయ అంటే ఏంటి? ఒకసారి మాయను దర్శించాలనుకుంటున్నాను అని మార్కండేయ ఋషి భగవంతుని ప్రార్థించారు. నిజంగా నువ్వు దర్శించాలనుకుంటున్నావా? స్వామి మీ మాయ ఒకసారి దర్శించాలి. వెంటనే వటపత్ర సాయి అని నోరు తెరిచారు. నోరు తెరవగానే మార్కండేయ ఋషి నోట్లోకి వెళ్ళిపోయారు. నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పొట్లకి వెళ్ళిపోయారు. పొట్లకి వెళ్ళిపోయేసరికి బయట ఏం చూస్తున్నారు, అన్నీ కూడా పొట్లనే ఉన్నాయి. ఈ జలము, ఈ కురుక్షేత్రము, ఇవన్నీ సర్వము. మళ్ళీ వటపత్ర సాయి ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు లోపల. ఇలా 100 సంవత్సరాలు తిరుగుతున్నారు. అసలు
ఎక్కడ ఆరంభము, ఎక్కడ చివర, మధ్యం ఎక్కడ తెలియడం లేదు ఆయన. తిరుగుతూ ఉన్నారు 100 సంవత్సరాలు. భగవంతుడి పొట్టలో 100 సంవత్సరాలు తిరుగుతున్నారు. చివరికి మళ్ళీ భగవంతుడు ప్రార్థన, స్వామి ఇంకా నాకు వద్దు మీ మాయను దర్శించాను, ఇంక అక్కర్లేదు అని చెప్పి మళ్ళీ స్వామి నోరు తెరిచారు. ఇలా నోరు తెరగానే మళ్ళీ మార్కండేయ ఋషి, స్వామి మీ మాయను దర్శించాను, ఇంక అక్కర్లేదు. అంత అద్భుతమైంది పూరీ క్షేత్రం, పూరీధామం, పురుషోత్తమ క్షేత్రం. స్వయంగా శ్రీక్షేత్రం పేరుతోటి విఖ్యాతం. శంఖ క్షేత్రం, శంఖం షేపులో ఉంటుంది మొత్తం పూరి అంతా. ఈ విధంగా లక్ష్మీదేవి స్వయంగా యముడికి ఉపదేశం చేస్తుంది. మరి అక్కడ వెలసిన స్వామి ఎలా ఉన్నారు? నీలమనే విగ్రహం, ఎడం చేతి వైపున స్వామికి లక్ష్మీదేవి స్వయంగా ఉన్నారు. ఇద్దరు నిలబడి ఉన్నారు, చతుర్భుజులు, శంఖచక్ర పట్టుకున్నారు స్వామి. ఇప్పుడు కూడా కంటిల నీలమాధవ్ అని అక్కడ నుంచి 150 కిలోమీటర్ల పూరి నుంచి అక్కడ మీరు చూడవచ్చు. ఆ నీలమాధవ్ని ఇప్పుడు కూడా చూడవచ్చు. అంటే ఆ రూపంలో నీలమాధవ్. మరి ఈ స్వామి అద్భుతంగా దర్శనం ఇస్తున్నారు. మరి శేషనాగు అనంతశేషుడు 1000 ముఖాలతోటి స్వామికి పడగలాగా పెట్టి ఉన్నారు. ఈ మణిమయ నీల విగ్రహం చూసేసరికి బ్రహ్మకి యముడికి ఇక బాహ్య స్పృహ లేదు, మూర్ఛితమై పడిపోయారు. ఎదురుగా గరుడు ఉన్నారు. స్వామి అద్భుతమైన పారిజాత పుష్పాలతోటి అలంకరించిన స్వామి పీతాంబరం వేసుకున్నారు. మరి అద్భుతమైన కిరీటం, స్వయంగా లక్ష్మీదేవి కమలం పట్టుకొని స్వామి ముఖాన్ని ఇలా చూస్తుంది. ఈ అద్భుతమైన రూపం. గరుడు ఎప్పుడు కూడా ఎదురుగా ఉంటారు. మరి స్వామి ఎక్కడికైనా వెళ్ళాలంటే గరుడు, మరి స్వామి చెప్పండి, ఆదేశం చెయ్యండి అంటూ ఎదురుగా ఉంటారు గరుడు. ఈ రూపము బ్రహ్మ మరి యముడు చూసి మూర్ఛితమైపడతారు. అంత అద్భుతమైన మరి ఈ విశేషాలు ఇన్ని ఉన్నాయి. ఇంకా ఏ ధామంలో లేదు. స్వామికి సమర్పించేది ప్రసాదం కాదు, మహాప్రసాదం. మరి మహాప్రసాదం ఒక్క కణము బ్రతుకున్నోడు కాదండి, చచ్చినోటి గురించి చెప్తున్నాను. చచ్చాడు, శవం పడున్నాడు, ఒక్క కణం మహాప్రసాదము వాడి నోట్లో వేశారు అంటే వాడు ఉదరిపోడు. వాడు బ్రతికి లేదు, వాడు ఏమేమి పాపం చేస్తారో వాడికే తెలియాలి. మరి చచ్చున్నాడు, శవం పడుంది, నిర్మాల్యం స్వామి యొక్క ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో వేసేసారు. ఉదరిపోవడం అంత అద్భుతమైన మహిమ. ఎవరైతే ప్రతిరోజు మహాప్రసాదం తీసుకుంటారో వారు స్వప్నంలో కూడా యమదూతలను దర్శించాల్సిన అవసరం లేదు. స్వప్నంలో కూడా ప్రతిరోజు ఒక్క కణము, ఏకాదశి తప్ప మిగతా రోజుల్లో ఒక్క కణము మహాప్రసాదం అంతే. మరి ఇంతకంటే సహజమైన సాధన ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు అంతెందుకండి, నామం చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందా చెప్పండి. హరినామం చేస్తున్నారు, నిద్ర వస్తుందా? గమ్మటి నిద్ర వస్తుంది. ఇంత నిద్ర వస్తుంది, ఇంకా ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఏ సేవ చేసేటప్పుడైనా నిద్ర వస్తుందా? అంతెందుకండి బాబు, ఒక్కోసారి చూస్తుంటాం భక్తులు స్వామి దర్శించడానికి 2 నిమిషాలు దర్శనం చేసిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది. కానీ ఇన్ని సేవ చేసేటప్పుడు నిద్ర వస్తుంది, ప్రసాదం తినేటప్పుడు ఎవరైనా నిద్రపోతుంది? ప్రసాదం తీసుకునేటప్పుడు నిద్రపోయాను చూసారా? ఎవరైనా ప్రసాదం తీసుకుంటూ నిద్రపోయాం స్వామి మాకు తెలియదు ఏం తీసుకున్నాను అని అంటున్నారు. ప్రసాదం తీసుకునేటప్పుడు నిద్ర రాదు. రాత్రి అంతా నిద్ర లేకపోయినా కూడా ప్రసాదం తీసుకునేటప్పుడు నిద్ర రాదు. మరి అటు ప్రసాద సేవన చేసే ప్రతి వ్యక్తి కూడా వైకుంఠం రాదు. మరి ప్రసాదం చేసేటప్పుడు ఎలా నిద్ర రాదు? మహాప్రసాదం యొక్క మహిమ. అంతెందుకండి, మహాప్రసాదం మహిమ చెప్తున్నాము.
మరి మహాప్రసాదము బ్రాహ్మణుడు, చండాలుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఎవరైనా సరే అందరు కలిసి తీసుకోవచ్చు, దోషం లేదు. ఒకే పాత్రలో చెప్తున్నాను మళ్ళీ, ఒకే పాత్రలో ఈ పాత్రలో ఎవరో తీసుకున్నారు, చండాలుడు తీసుకున్నారు, నీచ జాతి వాడు తీసుకున్నాడు, మరి వాడికి ఎటువంటి అర్హత లేదు, అటువంటి వ్యక్తి తీసుకున్నాడు. అదే పాత్రలో మళ్ళీ బ్రాహ్మణుడు వచ్చి తీసుకుంటాడు, దోషం లేదు. మహాప్రసాదం మహిమ. ఏదన్నా ప్రసాదం తీసుకుంటే ఉచ్చిష్టం అయిపోద్ది, ఎంగిలైపోద్ది. అరే రే ఎంగిలి ప్రసాదం స్పర్శ చేయము అని అంటారు, ఇంకా బ్రాహ్మణులు స్పర్శ చేస్తారు. మరి ఒకే పాత్రలో ఎవరైనా సరే తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రాహ్మణుడు కూడా తీసుకుంటారు, దోషం. అంతెందుకండి బాబు, మనిషి కాదు, లేకపోతే కావులో, గ్రద్దలో, లేకపోతే పశువులో మహాప్రసాదాన్ని ముట్టుకున్నాయి, ఆ ప్రసాదాన్ని మీరు కూడా తీసుకోవచ్చు, దోషం లేదు. దాసయ్య బౌడి అని ఇంతకుముందు ఒక భక్తులు ఉండేవారు, గొప్ప భక్తులు, పూరి నుంచి 15 కిలోమీటర్లు దాసయ్య బౌడి. ఆయన ఏం చేసేవారు, మహాప్రసాదము పెద్ద అన్ని మహాప్రసాదం తీసుకెళ్ళేవారు, తీసుకెళ్ళి రాత్రి బయట పెట్టేసేవారు. ఎవరైనా తీసుకోండి మహాప్రసాదం అన్నట్లుగా బయట పెట్టేసేవారు. పశువులు, పక్షులు, కుక్కలు కూడా తీసుకునేవి. మరి బయట పడేస్తున్నారంటే ఎవరైనా తీసుకుంటారు. ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోండి, మళ్ళీ తినేసేవారు ఆయన. చూడండి ఎంత మహిమ మహాప్రసాదం, దోషం లేదు. మిగతాదంతా ఎక్కడ ఏ దావానికి వెళ్ళినా ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అని అంటారు. మరి పూరీ క్షేత్రానికి వెళ్తే మహాప్రసాదం కనుక మహాప్రసాదం యొక్క మహిమ అంత అద్భుతం. ఇకపోతే ఇంత మహిమ విన్న తర్వాత బ్రహ్మ, యముడు వెళ్ళిపోయారు దండం పెట్టేసి. ఈ శబరి జాతి విశ్వావసుడు చివరికి ఒప్పుకున్నాడు, సరే సరే నీకు దర్శనం కలిగించేటట్టు ఏర్పాటు చేస్తాను, కానీ ఆ యొక్క దారి భయంకరమైన ముళ్ళు, చెట్లు, భయంకరమైన క్రూర మృగాలతో ఉంది. అడవి అంతా భయంకరమైన క్రూర మృగాలు, మరి వెళ్ళడం చాలా కష్టం. అప్పుడు విద్యాపతి అన్నారు, 3 నెలలు నడిచి స్వామిని దర్శించడానికి వచ్చాము, మరి ఇంకా ఈ కష్టాన్ని కూడా భరిస్తామండి. వెంటనే సంధ్యా సమయం కాస్త పొద్దుకి తర్వాత బయలుదేరారు ఇద్దరు లాంతలు పడతాం. ముందు మరి విశ్వావసుడు గణిత విద్యార్థి రాత్రంతా నడిచారు. భయంకరమైన కొండ, కేవలం ఒక్కరు మాత్రమే కాస్త నడవలేదు. ఇద్దరు కూడా పక్క పక్కన కూడా నడవలేదు, అంత ఇరుకు దారి. మరి భయంకరమైన క్రూర మృగాలు, విషపు పాము, విషంతో కూడిన పాము, భయంకరం. అయినా కూడా ఆయన రోజు వెళ్తున్నారు కాబట్టి ఆయన వెంట వెళ్తారు. అద్భుతమైన వెళ్ళారు. తెల్లవారుజామునకు వెళ్ళేసరికి చేరారు. ఈ నీల పర్వతం పైన నీల గుహ, ఆ గుహలో ఉన్నారు స్వామి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత, చేరిన తర్వాత, తెల్లవారుజామున అయిపోయిన తర్వాత విశ్వావసుడు అంటున్నారు విద్యాపతితోటి, చూడండి ఇదే కల్పవృక్షం, వటవృక్షం. ఈ వృక్షానికి ఛాయలో కూర్చున్నా, ప్రదక్షిణ చేసినా, ప్రణామం చేసినా వాడికి భగవద్ప్రాప్తి. ఇంత అద్భుతమైన వటవృక్షం. ఆ పక్కనే రోహిణి కుండం చూపించారు. చూడండి రోహిణి కుండం. వెంటనే విద్యాపతి వెళ్ళి ఆ నీటిని స్పర్శించి ఆచరణ చేసుకొని స్నానం చేశారు. నా జన్మ ధన్యమైపోయింది అంటున్నారు విద్యాపతి. అప్పుడు విశ్వావసుడు అంటున్నారు, అయ్యా కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను స్వామిని సేవిస్తున్నాను, కొన్ని వేల సంవత్సరాలు, లెక్కలేదు, దిక్కులేదు. అప్పుడు విద్యాపతి అన్నారు, స్వామి కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నారు అంటున్నారు, మరి ముసలోడు కాలేదేంటి, మరి మరణం రాలేదేంటి, రోగం రాలేదేంటి, కారణం ఏంటి? అప్పుడు విశ్వావసుడు అంటున్నాడు,
అయ్యా నేను తీసుకునే మహాప్రసాదం ఉంటే ఈ మహాప్రసాదం తీసుకోవడం వల్ల రోగం లేదు, ముసలితనం లేదు, మృత్యువు అసలు లేదు. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఎలా సేవ చేస్తున్నాను? మహాప్రసాదం. అప్పుడు విశ్వాసుడు అంటున్నారు, అయ్యా మీరు ఒక్కరే సేవ చేస్తున్నారంటే నేను ఒక్కరే చేస్తున్నాను, ఇంకెవరు చేస్తాను. రాత్రి సమయంలో దేవతలు వస్తారు, రాత్రి వారు ఉపాసన చేస్తారు, పగలు నేను చేస్తాను. మళ్ళీ కాస్త పొద్దుకిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను. మళ్ళీ రాత్రికి దేవతలు వస్తారు స్వామిని దర్శించుకోవడానికి. ఎప్పుడైతే ఆ గుహలోపలికి గుహ ద్వారం దగ్గర పెద్ద రాయి వేశారు, ఎవరు ప్రవేశించకుండా ఉంటారు. పక్షులు కూడా వెళ్ళలేవు ఆ గుహలో. అప్పుడు మరి ఆ సమయంలో సత్యయుగంలో మరి ఆ యొక్క జనాల యొక్క బలం ఎంత. విశ్వావసుడు ఇలా రొచ్చెలతోటి ఇలా నెట్టేశారు ఆ పెద్ద రాయి. ఇద్దరు ప్రవేశించారు, రండి. కాస్త వెళ్ళిన తర్వాత ఆ గుహ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతమైన తేజస్సు వస్తుంది లోపల నుంచి. కోటి సూర్య సమప్రభం, కోట్ల సూర్యులు ఒకేసారి వస్తే ఎంత తేజస్సు వస్తుంది. ఒక్క సూర్యుడినే మనము తట్టుకోలేకపోతున్నాం. మరి 10 గంటలు అయిపోయిందంటే అబ్బా ఈరోజు ఇంతే అంట, ఈరోజు బయటకు వెళ్ళేది లేదు, ఎండ తగ్గితే వెళ్దాం. ఒక్క సూర్యుడిని తట్టుకోలేకపోతున్నాం. కోటి సూర్య సమప్రభం, కోట్ల సూర్యులు ఒకేసారి వస్తే ఎంత తేజస్సు వస్తుందో అంత అద్భుతమైన తేజస్సు లోకం చూస్తుంది. విద్యాపతి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత తేజస్సు ఎలా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది. ఆ లోపల ప్రవేశించగానే మొట్టమొదటి గరుడు చూశారు, గరుడు కూర్చొని ఉన్నారు. మరి విద్యాపతి విశ్వావసుడు వెంటనే గరుడు ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళారు. ఆ యొక్క నీలమణి విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా విద్యాపతి దర్శించారు. చంద్రపూజ రూపంలో శంఖచక్ర అనుకుంటున్నారు. ఆ నీలమణి విగ్రహాన్ని చూడగానే ఆ తేజస్సుకి విద్యాపతి మూర్ఛగా అక్కడే పెట్టారు. చేతం లేదు. విశ్వాసం చూశారు, అబ్బా ఎంత భావంతో, మరి బాహ్య స్పర్శ కూడా లేదు, సమాధి మగ్నం అయిపోయారు. మళ్ళీ అతి కష్టం మీద రోహిణి గుండా నీళ్ళు తీసుకొచ్చి అది కాస్త ముఖం మీద వేయగా అప్పుడు బాహ్య స్పర్శ. నేనేం చూస్తున్నాను? స్వయంగా భగవంతుడిని, ఎవరైతే వైకుంఠంలోనే మాత్రమే సులభము ఆయన దర్శనం, అటువంటి భగవంతుడిని ఈ భరతవర్షంలో, ఈ మధ్యలోకంలో ఈ కళతో నేను చూడటం. స్వయంగా లక్ష్మీదేవి పక్కన ఉన్నారు. ఆ వెనక 1000 తలకాయలతోటి అనంతశేషుడు పడగెత్తి ఉన్నారు. ఈ అద్భుతమైన స్వామికి ఆ యొక్క పుష్పమాల అన్నీ చూసేసరికి విద్యాపతికి మొట్టమొదటిసారి దర్శిస్తున్నారు. ఆయన చూసేసరికి ఆశ్చర్యం వేసింది ఆ రూపమాలి అన్నీ చూసేసరికి. తర్వాత అక్కడ దేవతలు ఇప్పటి వరకు పూజ చేసిన ఆ చిహ్నాలు, ఆ పుష్పాలన్నీ కూడా స్వర్గలోకంలో ఉండేవి, ఇక్కడ దొరకవు. అప్పుడు వెంటనే సరే నువ్వు ఇక్కడే కూర్చోనుండు, నేను స్వామి నైవేద్యానికి పండ్లు, కందమూల ఫలాలు తీసుకొస్తానని చెప్పి విశ్వాసుడు వెళ్ళిపోయారు. మరి అంత భయంకరమైన అడవి అంతా కూడా, ఎక్కడ చూసినా కూడా మధురమైన కందమూల ఫలాలు, ఎక్కడ చూసినా కూడా గుర్తులు. వెంటనే విశ్వాసుడు వెళ్ళారు. మరి కందమూల ఫలాన్ని సేకరించారు స్వామి నైవేద్యాన్ని. పక్కన తులసి వనం అవి ఇవి అన్నీ సేకరించి తీసుకొచ్చారు. ఆ వనంలో దొరికే పుష్పాలు. మరి విశ్వావసుడు ఆయనకు వచ్చిన పూజ, ఆయన పూజ చేశారు. అప్పుడు చూస్తారు విద్యాపతికి రకరకాల పిండి వంటలు ఉన్నాయి అక్కడ, పిండి వంటలు. అవును, వీరందరూ కూడా శబరి జాతి వారు, అడవిలో ఉంటారు. మరి అడవిలో ఉండే వారికి ఇన్ని రకాల పిండి వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి వీరు కందమూల ఫలాన్ని కూడా ఇచ్చేది, మరి ఇన్ని రకాల పిండి వంటలు. అప్పుడు విశ్వాసుడు అన్నారు, స్వామి రాత్రి దేవతలు పూజ చేశారు, వారు తీసుకొస్తున్నారు ఈ పిండి వంటలని, మనకు కాదు. మేము కేవలం కందమూల ఫలాలతోనే సమర్పిస్తాము. మరి అద్భుతమైన ఈ పిండి వంటలన్నీ కూడా వారు తెచ్చింది.
ఇవన్నీ చూసేసరికి విద్యాపతికి ఆశ్చర్యం వేసింది. విశ్వావసుడు అన్నారు, మరి నీకే చివరి దర్శనము, ఇంకా రేపటి నుంచి ఇంకా దర్శనం ఇంకెవరికీ లేదు, స్వామి అంతర్ధానం అయిపోతారు. మరి ఈ విషయం ఎవరు చెప్పండి, ఇంద్రద్యుమ్నుడికి అసలు చెప్పండి, చెప్తే ఆయన ప్రాణం వదిలేస్తారు. మరి కానీ నాకు తెలిసినంత వరకు ఆకాశవాణి చెప్పింది నీలమాధవుడు అంతర్ధానం అయిపోతారు. తర్వాత ఇంద్రద్యుమ్నుడు వస్తారు, 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత ఇక స్వామి దర్శనానికి వ్యాకులమయ్యి ఇంకా నాకు ఈ జీవితం అక్కర్లేదు, నేను చనిపోతాను అని కూర్చుంటారు ఇంద్రద్యుమ్నుడు. ఆ సమయంలో స్వామికి దయపడతారు. అప్పుడు స్వయంగా కల్లో కనిపిస్తారు స్వామి. కనిపించి 4 రూపాయల్లో నీకు దర్శనం ఇస్తాను, నీకే కాదు కలియుగంలో మిగతా యుగాల్లో వచ్చే జీవులందరికీ కూడా ఈ 4 రూపాయల్లో నేను కనిపిస్తాను. ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రానికి ఎవరైతే ప్రవేశిస్తారో, దర్శనం తీసుకుంటారు, మహాప్రసాదం తీసుకుంటారు, ప్రదక్షిణ చేస్తారు, వాళ్ళందరికీ కూడా నేను ఉద్ధరిస్తాను. అంతెందుకండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళే కాదు, నా దగ్గరికి రానవుని కూడా ఉద్ధరిస్తాను. మరి రానవుని ఎలా ఉద్ధరిస్తాను? నేనే స్వయంగా వస్తానండి రథం మీద కూర్చొని రథయాత్ర సమయంలో స్వయంగా నేనే వస్తాను బయటికి, నా దగ్గరికి రానవుని కూడా ఉద్ధరిస్తాను. ఈ విషయాలన్నీ చెప్పారు భగవంతుడు స్వామి. చెప్తారు, ఇంద్రద్యుమ్నుడు వస్తారు, మరి ఇక్కడ ఈ విషయాలు ఏం చెప్తాను అని అన్నారు. సరే, మళ్ళీ ఆ యొక్క స్వామి ప్రసాదం అంతా కూడా ఈ విశ్వావసుడు విద్యాపతికి ఇచ్చారు. అయ్యా మీరు తీసుకెళ్ళండి, మీరు బయలుదేరండి, ఇంకా 3 నెలలు పైన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి ఉంటారు, మీరే చివరి వాళ్ళు, మీకోసమే ఎదురు చూస్తున్నారు పాపం ఇంద్రద్యుమ్నుడు, మీ అన్నయ్య అందరూ. సో తొందరగా వెళ్ళండి దయచేసి అని చెప్పి విశ్వావసుడు విద్యాపతిని స్వామి ప్రసాదం, మహాప్రసాదం ఇచ్చారు. విద్యాపతి చాలా ఆనందంతో, ఉత్సాహంతో ముందుగానే కబురు పెట్టేశాను, నేను బయలుదేరుతున్నాను, ఒక 4 రోజులు చేరుతాను, మరి ముందుగా వస్తుంది రాజ్యంలో చెప్పండి, రాజుకు చెప్పండి అని ఆ దూతలు వెళ్ళి చెప్పారు ఇంద్రద్యుమ్న రాజు, స్వామి విద్యాపతి వస్తున్నారు, విషయం ఏంటంటే ఏ స్వామి కోసం అయితే మీరు ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు ఆ స్వామి దర్శించారా, త్వరలో మీకు కూడా దర్శనం అవుతుంది కనుక అద్భుతమైన శుభవార్త తీసుకొచ్చాను అని చెప్పి దూతలు చెప్పారు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు పెద్ద ఉత్సవం చేశారు రాజ్యం. ప్రతి ఇల్లు కూడా అద్భుతంగా మరి చందనపు నీళ్ళతోటి చల్లి, ముగ్గులు వేసి, అరిటాకులు, పెద్ద పెద్ద తోరణాలు, మామిడాకులు అన్నిటితోటి అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఇల్లు కూడా వైకుంఠంలాగా రాజ్యంలో అవంతిపురంలో. దండోర వేపించారు, అయ్యా విద్యాపతి వస్తున్నారు, అందరూ స్వాగతం చెప్పడానికి బయలుదేరండి. ఎవరైతే స్వామిని దర్శించారు ఈ కళతోటి, అటువంటి వ్యక్తిని స్వాగతం చెప్పడానికి మరి అందరూ వెళ్ళినా కూడా తప్పు. ఈ రాజ్యంలో దండోర వేపించారు ఇంద్రద్యుమ్నుడు, విద్యాపతి వస్తున్నారు, అందరూ బయలుదేరారు. ఉత్సవం పెద్ద, మరి చతురంగ సైన్యం బయలుదేరింది విద్యాపతిని తీసుకురావడానికి. ఎప్పుడైతే ఈ చతురంగ సైన్యం ఏనుగులు, గుర్రాలు పల్లకిలో కూర్చోబెట్టుకొని విద్యాపతిని తీసుకొచ్చారు. విద్యాపతి మొట్టమొదటి వచ్చి రాజుగారికి ప్రణామం చేశారు. అప్పుడు లోపల అంతఃపురంలో తీసుకెళ్ళారు. ఇంద్రద్యుమ్నుడు అడిగారు, అయ్యా విశేషాలు ఏంటి, మీరు ఏం చూశారు, అసలు ఆ ధామం ఎక్కడుంది, మరి ఆయన చెప్పిన విధంగా మీరు వెళ్ళారా, అన్నీ చూశారు. అప్పుడు అన్ని విషయాలు చెప్పారు. స్వామి మహానది, అద్భుతమైన నది దాటుకొని వెళ్ళాను, భయంకరమైన అడవి, ఆ మధ్యలో ఈ నీలాచల పర్వతం, తర్వాత అక్కడ గొప్ప భక్తులు చూశాను, ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు ఒకటి. మరి నా కోసం ఏమైనా? అప్పుడు వెంటనే స్వామివారి ప్రసాదం ఇంద్రద్యుమ్నుని మెడలో వేసేసారు. స్వామివారి ప్రసాదం
చేతులు పెట్టారు. వెంటనే ఇంద్రజనుడు మాల వేసుకున్నారు. ఆ యొక్క ప్రసాదం ఒక కణము నోట్లో వేసుకున్నారు. వేసుకోగానే ముంచితమైపడినారు. స్వామి ప్రసాదం, స్వామికి స్వామి ప్రసాదానికి భేదం లేదండి. మీరు అది గమనించండి. స్వామికి సమర్పించేది ప్రతిదీ కూడా స్వామితోటే సమానం. స్వామి నామము, రూపము, వీరులు, నామము అన్నీ కూడా స్వామితో సమానం. మరి స్వామి ప్రసాదం కూడా స్వామితోటే సమానం. కనుక ప్రసాదము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మీకు ప్రసాదం లభించింది అనుకోండి, చూడండి, ప్రసాదాన్ని అవమానం చేయకూడదు. సరే, మీరు దారిలో వెళ్తున్నారు, లేకపోతే మీరు పడుకో ఉన్నారు. ఈ లోపల ఎవరో వచ్చారు భక్తులు, మీకు తెలిసిన వారు వాళ్ళు, మేము భద్రాచలం వెళ్ళాము, మేము సింహాచలం వెళ్ళాము, మేము వెంకటేశ్వరం వెళ్ళాము, ప్రసాదం తీసుకుని వచ్చాము అని చెప్పగానే మీరు ఏ అవస్థలో ఉన్నా కూడా, మీరు పడుకో ఉన్నారు, లేకపోతే ముఖం కూడా కడుక్కోలేదు అనుకున్నారు, ఏ అవస్థలో ఉన్నా సరే వెంటనే పరిగెత్తుకుంటారు. స్వామి ప్రసాదం అంటే మీరు అనుకుంటారు లడ్డు ప్రసాదం, లేకపోతే అది దద్దోజనం, లేకపోతే పెరుగన్నం, లేకపోతే అన్నవరం, కిచిడి, మరి బెల్లవనం అలా అనుకోకండి. స్వయంగా స్వామి మీ ఇంటికి వచ్చారు అని అనుకో. స్వయంగా స్వామియే ప్రసాదం రూపంలో మీ ఇంటికి వచ్చారు. మరి స్వయంగా స్వామి వస్తే మీరు పడుకొని ఉంటారే, స్వామి ఇప్పుడు ప్రస్తుతం పడుకునే సమయం, తర్వాత చూద్దాంలే అని అంటారే. వెంటనే పరిగెత్తుకుంటూ రావాలి. మీరు ఏ అవస్థలో ఉన్నా కూడా వెంటనే చేయాల్సి మహాభాగ్యం. మేము వెళ్ళలేకపోయాము, మీరు ఎంతో పరిశ్రమ చేసి యాత్ర చేశారు, స్వామిని దర్శించారు, ప్రదర్శన చేశారు, మాలాంటి ప్రతి జీవుల కోసం మీరు ప్రసాదం తీసుకొచ్చారు, మహాభాగ్యం అంటూ స్వీకరించి కనీసం ఆ క్షణం ఒక్క క్షణం నోట్లో వేసుకోవాలి. ఒక్క క్షణం, మళ్ళీ ఆ తర్వాత చూద్దాం, ఆ మగం గడుపులు తర్వాత చూద్దాం, టైం ఇప్పుడేంటి, తెలవద్దాం, ఇప్పుడేంటి తినేది. మరి మహాప్రసాదానికి సన్మానం చేయడం అంటే స్వీకరించడమే సన్మానం. మహాప్రసాదం తల మీద ఇలా స్పర్శ చేసుకోండి, ఒక్క కణం, తర్వాత తీసుకోండి, ముందు ఒక కణం వేసుకుంటారు, సన్మానించారు, ప్రణామం చేశారు, తర్వాత పెట్టుకుంటారు, తర్వాత తిలకం పెట్టుకొని తర్వాత స్వీకరించారు. ముందు ఒక కణం వేసుకోండి. ఎందుకంటే ఆ క్షణం తర్వాత ప్రాణం ఉంటుందో లేదు ఎవరు చెప్తారు. ఒకవేళ అనుకుంటారు ఆ తర్వాత తీసుకున్నారు ప్రసాదం, ఈ లోపల ప్రాణం ఉంటుందని ఎవరైనా చెప్తారు. మరి చనిపోయేవాడికే తెలియదు నేను ఈరోజు చనిపోతాను. మరి అలాంటప్పుడు ఆ మృత్యువు మన నెంబర్ కూడా వస్తుంది కదా, ఈరోజు అప్పుడే. మరి ఈ లోపల మహాప్రసాదం తీసుకొని వెళ్తే మంచిది. కనుక మహాప్రసాదానికి ఆ విధంగా సన్మానించాలి. ఎక్కడికైనా సరే అండి, ఏ మందిరంకి వెళ్ళినా మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా ప్రసాదం తీసుకోండి, కొద్దిగా అంటే కొద్దిగా, ఆ కొద్దిగే తీసుకోండి. ఎంత తీసుకుంటారు లోభంతో, ఎప్పుడు చూసినా నాకే తక్కువ ఇస్తున్నారు, అందరికీ ఎంత ప్రసాదం ఇస్తాను, నేను అడిగితే ఇంతే ఇస్తాను అని అనుకుంటాను. మరి మనం లోకంతో ఇంత ప్రసాదం తీసుకుంటాము, మనం ఎంతో కొంత తీసుకుంటాం. అబ్బా నిన్న చాలా బాగుంది, ఈరోజు కూడా బాగుంటుందని ఇంత తీసుకున్నాను, ఈరోజు ఏం బాగా, సరే సరే. మరి వాడిని వీడిని వెతకూడదు, బతిమలాడకూడదు. అర్థమవుతుందా? ప్రసాదము ఎవరిని బతిమలాడకూడదు. మాకు 2 దన్నాల ప్రసాదం దొరికింది, మీరు ఒకటి తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి, ఇప్పుడు తర్వాత మేము వెళ్తున్నామండి బయట, పర్వాలేదు తీసుకో. ఈ విధంగా బతిమలాడితే దోషం అండి. మహాప్రసాదం ఎవరిని బతిమలాడదు. శత్రువు అయినా సరే మీ కళ్ళ ముందు ప్రసాదం ఇస్తున్నాడంటే వెంటనే వెళ్ళాలి. శత్రువు అయినా సరే వారికి మీకు పడదస్తారు. మరి అయినా కూడా వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. ఎంత మహిమ ఉందో. కనుక ప్రసాదానికి ప్రణామం స్వీకరించడం అదే సన్మానం. ఎందుకంటే స్వయంగా భగవంతుడే ప్రసాదం రూపంలో వచ్చారు మీ ఇంటికి, నా ప్రసాదం మహిళ. సో ఈ ఇంద్రజనుడు ఆ యొక్క ప్రసాదం తీసుకొని మోక్షమైపడ్డాడు.
బాహ్య స్పర్శ కలగడం. ఈ అద్భుతమైన ఇంత సుగంధమైన మహాప్రసాదం సుగంధం వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, జగన్నాథపురి వెళ్ళండి, మందిరంలో ఆనంద బజార్ అని ఒక ఎక్కడైతే ప్రసాదం నైవేద్యం అయిపోయిన తర్వాత అక్కడికి వస్తున్నాయి, అన్ని ప్రసాదాలు అక్కడికే వస్తాయి. ఆనంద బజార్ అని అక్కడికి వస్తాయి. మరి ఆ ఆనంద బజార్లో మీరు ప్రవేశించగానే గుమగుమ వాసన. ఎంతమంది వెళ్ళా కూడా ప్రసాదం తీసుకోగలరు. ఎవరికి కూడా ప్రసాదం మీకు లేదు అయిపోయింది ఆ మాట రాదు. ఎప్పుడు వెళ్ళినా సరే మీరు ప్రసాదం తీసుకోవచ్చు. అన్నము, పప్పు, రకరకాల వ్యంజనాలు అనేది చూడండి. ఇంకొక విషయం ఏంటి చూడండి, ప్రసాదంలో పచ్చిమిరకాయ వేయదు, ఎండుమిరపకాయ వేయదు, పోనీ ఎండుకారం వేస్తా అది కూడా వేయదు, ఉల్లిపాయలు అసలు లేదు, వేరే విషయం. మరి ఇంతగా రుచిగా ఉంటుంది, ఇంత టేస్టీగా ఉంటుంది, మీరు జీవితంలో ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ మర్చిపోవాలి. అందులో ఏమీ లేదు, మరి ఉన్నవి ఉన్నట్లు ఉడకబెడతారు. ఉప్పు కూడా బరాబరిగా కరెక్ట్గా వేయడానికి తక్కువే వేస్తారు. అయినా చాలా అద్భుతంగా, ఎందుకంటే స్వయంగా అన్నక్షేత్రము అని అంటారు పూరీ క్షేత్రం. స్వయంగా భగవంతుడు భుజించేది జగన్నాథ్. సర్వత్ర లీల చేస్తారు భగవంతుడు. రామేశ్వరం వెళ్తారు, స్నానం చేస్తారు, బద్రీనాథ్ వెళ్తారు, ధ్యానం చేస్తారు, ద్వారకా వెళ్తారు, శృంగారం చేస్తారు. అన్నీ చేసిన తర్వాత మరి ప్రసాదం కావాలి కదా, వెంటనే జగన్నాథపురి వస్తారు. మరి ఇన్ని నైవేద్యాలు స్వామికి ఒక క్షణము ఇలా తీసి ఇలా పెట్టుకోవడానికి, మరి చేయి కడుక్కోవడానికి కూడా సమయం ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద మట్టి కుండలతోటి అన్నము, పప్పు అన్ని రకాలు మోస్తూ ఉంటారండి. ఒకరి తర్వాత ఒకరు 100 మంది. ఆశ్చర్యపోతారు మీరు చూస్తే, స్వామి ఇంత ప్రసాదం అయింది ఒకరి తర్వాత. మరి స్వామికి ఒక క్షణం కూడా మరి చెయ్యి ఇలాగా తీసుకోవడానికి గుర్తుడు, ఇంకా తీసుకోవడమే. ఇంకొకటి 2 రకాలుగా భోగం చేస్తారు, నైవేద్యం సమస్యలు. ఒకటి ఏంటంటే నైవేద్యం అంతా కూడా గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. గర్భగుడి అంటే ఏంటి, చిన్నదాయి పెద్దది. నైవేద్యం అంతా గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. వండినట్లు. మరి అక్కడ చూడండి, మనం ఏం చేస్తాం, ఒక పాత్రలో వండుతాం, మళ్ళీ అది తీసుకెళ్ళి మళ్ళీ భోగం ప్లేట్లో వేస్తాము. అన్నము, పప్పు, పచ్చడి ఏమేమి చేస్తాం. మరి అక్కడ అలా కాదండి, మరి మట్టి అండిల్ కుండలతోటే వండుతారు, వండినట్టు పెట్టేస్తారు, తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి లేదు, అదే తీసుకెళ్ళి స్వామి. ఇంకొక రకం ఏంటి, భోగమందిరం అని ఎదురుగా కనీసం ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుంది భోగమందిరం. అంటే గరుడు యొక్క వెనక వైపు, స్వామి ఎదురుగా గరుడు ఉంటారు, గరుడు యొక్క వెనక వైపు భోగ మండపం అని అంటారు. స్వామి గర్భగుడి, జగమోహన మండపము, నాట్య మండపము, భోగ మండపము, 4 మండపాలు. ఈ భోగ మండపము పెద్దది, ఇంకా ఇంతకంటే ఇంకా పెద్దది. మరి స్వామి నైవేద్యాలు అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతారండి. మొత్తం ఏమేమి ఉండారు అన్నీ కూడా అక్కడ పెట్టిన తర్వాత స్వామి అక్కడ ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు. మరి ఆ క్షణానికి భక్తులందరూ కూడా ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది వెళ్ళిపోతారు. మధ్యలో రోడ్డు మరి ట్రాఫిక్ ఓపెన్ చేసేస్తారు, ఎవరు వెళ్ళడానికి కాబట్టి. మరి ఇక్కడ పూజారులు కూర్చొని ఉంటారు. ఇక్కడ 3 ఆసనాలు వేస్తారు. జగన్నాథ స్వామి, బలదేవ స్వామి, సుభద్ర 3 ఆసనాలు వేస్తారు, పీటలు చక్రపీటలు వేస్తారు. ఇక్కడ నుంచి స్వామిని పిలుస్తారు. స్వామి నేత్రాలతో, మరి స్వామి సర్వసమర్థుడు, నేత్రాలతో ఒక్కసారిగా నైవేద్యం చూడగానే వెళ్ళిపోతుంది. నైవేద్యం అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. నైవేద్యం అయిపోయిన తర్వాత సుగంధం వస్తుంది, ముందు రావచ్చు. స్వామి గ్రహించిన తర్వాత ఎప్పుడైతే ఆ భోగం బయటికి తీసుకొస్తారో ఆనందబజారు, అప్పుడు అత్యంత సుగంధం వస్తుంది. మీరు వెళ్తే గమనిస్తే తెలుస్తుంది.
మహాప్రసాదం యొక్క మహిమ. సో ఈ విధంగా ఇంద్రద్రుడు మహాప్రసాదం స్వీకరించారు. మరి నాకెప్పుడు కలుగుతుంది ఈ భాగ్యము అని ఇంద్రద్రుడు అడిగారు. స్వామి తప్పకుండా కలుగుతుంది, నేను ప్రతిదీ గమనించాను, ఎక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ ఏంటి ఇవన్నీ గమనించాను. మనం బయలుదేరుదాము, మంచి రోజు చూసుకోండి. మరి మొత్తం రాజ్యం అంతా ఖాళీ చేసేద్దాం. చూడండి ఎంత పెద్ద గొప్ప భక్తుడు ఇంద్రద్రుడు. ప్రజలందరికీ కూడా ఈ భాగ్యం కలగాలి అని చెప్పి అందరం ఖాళీ చేసేద్దాం, ఉన్న సామాన్యాన్ని మోసుకొని వెళ్ళిపోతాం, గుర్రాలు ఏనుగులు మొత్తం రాజ్యం అంతా ఖాళీ చేసేద్దాం. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం ఇంద్రద్రుడు. మరి ఆ సమయంలో ఎవరైతే ఈ విషయాలను చెప్పారో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఫస్ట్ చెప్పుకున్నాడు. ఆయన ఎవరు? స్వయంగా నారదుడు. మరి ఆ నారదుడే స్వయంగా వచ్చారు. నారదుడిని దర్శించారు ఇంద్రద్రుడు, విద్యాపతి అందరూ కూడా ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు. మరి ఆయనకి సన్మానించారు, ఉచితమైన ఆసనం ఇచ్చారు. అప్పుడు ఏంటయ్యా హడావుడి ఏంటి? అప్పుడు ఇంద్రద్రుడు అన్నారు, స్వామి విద్యాపతి వెళ్ళారు మీరు చెప్పినట్టుగా, మరి అన్నీ దర్శించారు, మనం అందరం బయలుదేరుదాం, మీరు మార్గదర్శనం ఇవ్వండి. రథం మీద నా పక్కన మీరే ఉంటారు, మీరే మార్గదర్శనం ఇస్తారు, మీరు చెప్పినట్టుగా మనం బయలుదేరుతాం, మంచి రోజు చూసుకుంటాం అని చెప్పి ఇంద్రద్రుడు నారదుడు అందరూ రెడీ అయిపోయినారు. వీరందరూ కూడా రేపు వెళ్తారు. హరే కృష్ణ. బోలో జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రామయ్యకి, సుదర్శన చక్రకి, గోపీనాథ స్వామికి, శ్రీమతి రాధారాణికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, నీలాచల ధామ్కి, పురుషోత్తమ ధామ్కి, శ్రీక్షేత్రకి, తీర్థక్షేత్రకి, గురువైకుంఠకి, అనంతపురి వైష్ణవులకి, నామ సంకీర్తనకి, శిల గురుదేవికి, శిల ప్రభుపాదికి, గోదావరి మాతాకి, సమవేత బృందకి, రేపటి మాత స్వామి భక్తి వెంకట మహారాజు గారికి, రేపటి మాత దాసుకి, సమవేత బృందకి, గోవిందా గోవిందా.